దేవుని బిడ్డలు గమనించవలసినటువంటి విషయం, దేవుడు దేవుడు నేత్రాలతో చూచాడు. అప్పటికి మానవుడు ఒక్కడు కూడా లేడు. దేవుడు చూసేసరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, భూమి కలుగునుగాక అన్నాడు. భూమి కలిగింది. ఆకాశము కలుగునుగాక అన్నాడు. ఆకాశము కలిగింది. అడవి మృగాలు కలుగునుగాక అన్నాడు. అడవి మృగాలు కలిగినవి. సముద్రం కలుగునుగాక అన్నాడు. సముద్రం కలిగింది. ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. ఆరిన నేలగా మార్చబడింది. ఇలాగా ప్రకృతిని దేవుడు తను యావత్తు సృష్టించాడు. మానవుడు లేడు. సృష్టించేసరికి ప్రియులరా, ఆదికాండం 1వ అధ్యాయము ప్రారంభించి కిందకు చదువుకుంటా వస్తే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు అని ఇలాగున చెప్పి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అంట చెప్పుకుంటా వచ్చాడు. ఎవరైనా దేవుడు ప్రియులరా, ఈ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి ఎక్కడా లేదు. రామాయణంలో చూస్తావా దొరకదు, భగవద్గీతలో చూస్తావా దొరకదు, పుణ్యక్షేత్రం చూస్తావా దొరకదు, ఇంకా పురాణాలు చూస్తావా దొరకదు, ఎక్కడ దొరకదు. కేవలము బైబిల్లో మాత్రమే ఈ సృష్టి దొరుకుతుంది. ఈ సృష్టి రాయబడింది. కనుకనే ప్రపంచానికి ఈ బైబిలు, దీనికి పోటీ చేసే బైబిల్ ఏది లేదు. రామాయణం తెచ్చుకుంటావా తెచ్చుకో, పురాణం తెచ్చుకుంటావా తెచ్చుకో, భగవద్గీత తెత్తవా తెచ్చుకో, ఇంకా ఏమి తెచ్చుకుంటావో తెచ్చుకో, కానీ బైబిల్ ముందు ఓడిపోతాయి ఏ గ్రంథాలు అయినప్పటికీ కూడా. కారణం ఏంటి తెలుసా? దేవుడు చేశాడు, నేను చేశాను అన్నాడు. తప్పేంటి? దేవుడు చేశాడు కాబట్టి సృష్టి యావత్తు నేనే చేశాను అన్నాడు. చేసినవాడికి చెప్పే సంబంధం లేదా? చేసినవాడికి చెప్పే బాధ్యత లేదా? చేసినవాడికి చెప్పే అర్హత లేదా? ఉందే, ముమ్మాటికి ఉందే. సృష్టి చేసిన తర్వాత నీ బ్రతికే లేదు, మానవుడు లేడు, గృహ పరిపాలన లేదు, కాపురాలు లేవు, సంసారాలు లేవు, స్త్రీలు లేరు, పురుషులు లేరు. ఈ లోకాన్ని ఏలాలని ఒక మనుషుడు కావాలని చెప్పి అప్పుడు డిసిషన్ తీసుకున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఒక మట్టిని తీసుకోవాలి, దీనికి బొమ్మగా చేసి కాళ్ళు పెట్టి, చేతులు పెట్టి, రూపురేఖలు పెట్టి, అవయవాలు పెట్టి, అన్నీ పెట్టి, నేను నా జీవముతో జీవవాయువును ఊదుతాను, ఒక మనిషి తయారవుతాడని ఒక ఆలోచన చేశాడు దేవుడు. ఆలోచన చేసేసరికి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే నాసికరంధ్రములో నుంచి ఆ మట్టి బొమ్మ లోపలికి, ఆ మట్టి బొమ్మ బాడీ లోపలికి, నరములు, ఎముకలు, స్కిన్ లోపలికి, ఆ లోపలికి వెళ్ళి ఏం చేశాడంట? నాసికరంధ్రములో నుంచి ఆయన జీవవాయువును ఊదాడు. ఊదిన తర్వాత ఆయన ఊపిరి మానవుల్లోనికి వెళ్ళింది. ఆ మాటలు రాని బొమ్మ, అప్పటి వరకు మాటలు రాని బొమ్మ, నుంచోలేని బొమ్మ, కూర్చోలేనటువంటి బొమ్మ, మోగ బొమ్మగా ఉన్నటువంటి ఆ మట్టి బొమ్మ మట్టి బొమ్మకి ఎప్పుడైతే జీవాన్ని ఊదాడో, ఎప్పుడైతే ప్రాణ త్యాగం చేశాడో దేవుడు, అప్పుడు ఏమయ్యాడంటే మానవుడిగా మార్చబడ్డాడు, మనిషిగా మార్చబడ్డాడు, ఓ ప్రత్యేకమైన దేవుని చేతగా మార్చబడ్డాడు. నా దేవుడు, నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు జాబు చేస్తున్నావంటే, నువ్వు బ్యాంకులో జాబు చేస్తున్నావంటే, ఈ రోజున నువ్వు సన్నిటిలో ఆ 3 గంటల వేళ జపాలు చేస్తున్నావంటే, తానాలు చేస్తున్నావంటే, తీర్థయాత్రకు వెళ్తున్నావంటే, విగ్రహారాధన చుట్టూ తిరుగుతున్నావంటే, బొట్లు ఎడుతున్నావంటే, ఈ రోజున విగ్రహారాధనలో బానిసైపోయి కూరుకుపోతున్నామంటే కేవలము దేవుడైనటువంటి యెహోవా నీకు పెట్టినటువంటి భిక్షది.
నీకు పెట్టినటువంటి భిక్షది. కేవలము ఒక ఆవు గడ్డి తింటుంటే ఆ ఆవు నా యజమాని ఎవరని గ్రహించింది. ఒక పశువు ఒక తవుడు చిట్టు తింటుంటే పాలివ్వటానికి నా యజమానుడు ఎవరని గ్రహించింది. కానీ ప్రత్యేకమైనటువంటి మానవుడు ఏమయ్యాడంటే పనికి మాలినవాడిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? తను సృష్టించిన దైవత్వాన్ని వదిలిపెట్టాడు. తను సృష్టించినటువంటి దేవుడిని విడిచిపెట్టాడు. తను సృష్టించినటువంటి బైబిల్ని వదిలిపెట్టాడు. తను సృష్టించినటువంటి దేవుడి పక్కన పెట్టాడు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని మానవుడు జీవిస్తూ ఉన్నాడు. గమనించవలసినటువంటి విషయం ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి నీ జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ప్రారంభము ముగింపు రెండు ఉంటాయి మనిషికి. ప్రారంభంలో బాగానే ఉంటావు. ప్రారంభంలో చాలా కార్లు తోలుతావు. నువ్వు కారు కొంటావు, కారుకి ఏసీ పెడతావు, బిల్డింగ్ కడతావు, బిల్డింగ్ మెట్లు పెడతావు, ఏసీ పెడతావు, టైల్స్ వేస్తావు, ఇంకో బిల్డింగ్ వేస్తావు, దానిపైన ఇంకోటి వేస్తావు. సగం రోజులు బాగానే ఉంటాయి. అది ఎవరికి కావాలి? అది కాదు ప్రాముఖ్యం. నీ ముగింపు సరిగ్గా ఉండాలి. నీ మోడల్ జీవితం ఏంటో అర్థం అవ్వాలి. నీ మోడల్ జీవితం ఏంటి? ఏ రోజు నీ మోడల్ వస్తుంది? ఏ శుక్రవారమా మోడలు, శనివారం మోడలా, లక్షవారం మోడలా, బుధవారం మోడలా, ఆదివారం మోడలా? ఏ మోడల్ అంటే నీకు అర్థం అవుతలేదు కదా. నువ్వే మోడల్లో చనిపోతావో నీకు తెలియదు. నువ్వు ఏ సమయంలో, నువ్వు ఏ మోడల్లో నీ మరణం ఏ ఇంధానం ఉంటుందో నీకు తెలీదు. ఆ మరణానికి ముందే సృష్టించినటువంటి సృష్టికర్త నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది. నువ్వు చనిపోక ముందే, నువ్వు పాడైపోవడానికి ముందే, పాడవకుండా ఉండేటువంటి బ్రతుకు ముందే, నీ కుటుంబం పతనానికి ముందే, నువ్వు దిగజారిపోక ముందే, నువ్వు చచ్చిపోక ముందే నిన్ను కన్నా తండ్రి ఎవరో గమనించవలసినటువంటి విషయం నువ్వు గమనించాలి. నువ్వు గ్రహించాలి. నువ్వు పాలు పొందాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. వాక్యంలో ఎంత లోతుందో తెలుసుకోవాలి. బైబిల్ అంటే ఏంటి తెలుసుకోవాలి. అంతేగాని ఏదో రామాయణం చాలా బాగుంది, భగవద్గీత చాలా బాగుంది, రామాయణం బాగుంది అంటున్నావు. రామాయణం బాగున్నదప్పుడు సీతమ్మని అడవికి ఎందుకు తీసుకెళ్ళాలి? లక్ష్మణుడు అడవిని ఎందుకు తీసుకెళ్ళాలి? చెప్పుడు మాటలు ఎందుకు లక్ష్య పెట్టాలి? అంటే దేవుడు చెప్పుడు మాటలు లక్ష్య పెడతాడా? చెప్పుడు మాటలు లక్ష్య పెడతాడా? భార్య అయినటువంటి ప్రత్యేకమైనటువంటి సీతమ్మని అడవిలో తీసుకుని వెళ్ళి అక్కడ అలోలచ్చనగా దిక్కుమాలితనంగా వదిలిపెట్టి రావచ్చిన పని ఏంటి అక్కడ? దేవుడు అన్నవాడు అలా చేస్తాడా? కాదు ప్రియులారా, తెలుసుకోండి. ఒకవేళ నువ్వు దేవుడిని కొలితే కొలువు, రాముడు, సీత, ఈశ్వరుడు అంటే నీ ఇష్టం. కానీ ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు, నమ్ముకోవద్దు, వదిలిపెట్టే అని అంటలేదు. నీ భక్తులు, నీ పూజలు వదిలిపెట్టు అని నేను అంటలేదు. లేకపోతే రాముడు దేవుడు కాదు అని అంటలేదు. సీతమ్మ దేవుడు కాదు అని అంటలేదు. నువ్వు నమ్ముకున్న దేవతా దేవుడు అందరూ కూడా నీ నమ్మకత్వాన్ని కరెక్టే, కానీ అవన్నీ విడిచిపెట్టు అని నేను అంటలేదు. గమనించాలి. నేను అన్నదల్లా ఒక్కటే. కానీ సృష్టి ఎలా వచ్చిందో, మానవుడు ఎలా తయారు చేయబడ్డాడో, నీకు ప్రాణం ఎలా వచ్చిందో, నీ అవయవాలు ఎలా ఏర్పడనియో, నీ గుండె లోపలికి నీ ఊపిరి ఎలా వచ్చిందో, ఎవరు పెట్టినటువంటి భిక్షో ఆయన్ని నమ్ముకుంటున్నాను. నీ భగవద్గీతలో ఇటువంటి క్వాలిటీ అంటే ఉంటే నమ్ముకో. నీ దేవుడిని నమ్ముకో, పర్వాలేదు. ఇందులో ఉన్నటువంటి సృష్టి, ఆరిన నేలని, సముద్రానికి పేర్లు పెట్టి, లోకానికి పేర్లు పెట్టి, లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి, పిల్లల ఆకాశానికి ఒక ప్రత్యేక దీవునిచ్చి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పి, లేకపోతే నీకు ప్రాణాన్ని పోసి, జీవాన్ని పోసి, నేను మట్టిగా ఉన్న నీ జీవితాన్ని తీసి కాళ్ళు పెట్టి చేతులు పెట్టి, ఈ క్వాలిటీ అంతా కూడా నువ్వు నమ్ముకున్న దేవతల్లో ఉంటే నువ్వు అట్లే నమ్ముకో. ఎవరో వద్దంటారు, నేను వద్దంటలా, అట్లే నమ్ముకో. కానీ ఈ క్వాలిటీస్ అంతా కూడా నువ్వు నమ్ముకున్నటువంటి వాటిలో అది కనపడదు. కేవలము బైబిల్లో మాత్రమే కనపడుతుంది.
కేవలం బైబిల్లో మాత్రమే కనబడుతుంది. ఎందుకో తెలుసా? ఇదంతా చెప్పేది నువ్వు నమ్ముకుని పరలోకం వెళ్తావని, నువ్వు మార్చబడతావని, నీకు మారు మనసు వస్తుందని, నీకు రక్షణ వస్తుందని, నువ్వు బాప్తిసం తీసుకుని మనిషిగా జీవిస్తావని. ఒక ఆవు గడ్డి తింటుంటే దానికి ప్రతిఫలం పాలెత్తుంది. ఒక గేదె గడ్డి తింటుంటే దానికి ప్రతిఫలంగా పాలెత్తుంది. దాని రక్తం మారిపోయి పాలుగా మార్చబడుతున్నాయి. వైట్ ఎక్కడి నుంచి వస్తుంది? పాల్లో. ఆ రక్తం బ్లడ్గా ఉంటుంది, రెడ్గా ఉంటుంది. ఆ రెడ్ మారిపోయి పాలుగా మార్చబడుతుంది. ఆ వైట్ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి ఒంట్లో బ్లడ్, తల్లి బ్లడ్లో ఉన్నటువంటి ఆ రక్తపు బ్లడ్ బిడ్డకు పాలు ఎత్తుందంటే ఆ వైట్ ఎలా వచ్చింది? రక్తం మరిగి బిడ్డకు పాలుగా మార్చబడుతున్నాయి. నీ కన్నా తల్లి నువ్వు బాల్యంలోనే పాలు త్రాగావంటే నా దేవుడు పెట్టినటువంటి భిక్షది, నా దేవుడు పెట్టినటువంటి భిక్షది. గనుకనే ప్రియులరా, నువ్వు తాగి బలపడ్డావు, బాగుపడ్డావు, ఈరోజు జాబ్ చేస్తున్నావంటే నీ తల్లిని ప్రేమించి నీ తల్లి లోపల ఉన్నటువంటి రక్తాన్ని పాలుగా మార్చినటువంటి దేవుడు, ఆ దేవుడి దగ్గర రావాలనే మా తపన. నీ పాపపు ఆలోచనలు, నీ పాపపు క్రియలు, నీ మురికి బ్రతి, నీ జపాలు, నీ స్థానాలు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ ఎర్ర ఘోరమైన పాపాలు విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు మనిషిగా బ్రతుకుతావు. ఒక మంచి మనిషిగా, ఒక పేరు పొందినటువంటి సూర్యుడిగా బ్రతుకుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.